నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. లేటెస్ట్గా కొరియన్ కనకరాజు సినిమాలో సత్య చేసినటువంటి ఆ సీనియర్ ఎన్టీఆర్ గారి ఒక యుగ పురుషుడు సినిమాలో ఒక సీన్ ఇప్పుడు అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అవుతుంది. సో దీని మీద మెగా వర్సెస్ నందమూరి అనేటువంటి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ కూడా రన్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా నందమూరి వాళ్ళని ఎందుకు ఇలా అది చేసిన దాంట్లో తప్పే ఉంది అంటూ వాళ్ళు, అండ్ వీళ్ళు మళ్ళీ అదొక సినిమా, సో సినిమాని సినిమా తీరుగా చూడండి అంటూ కూడా ఇలా రకరకాలైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఎంతకైనా పెద్దవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం అంటూ మరికొద్ది మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో సీనియర్ ఎన్టీఆర్ గారి ఒక చిన్న స్పూఫ్ అదొకటి వచ్చి ఇప్పుడు కొరియన్ కనకరాజులో పెట్టారు. అది మెగా వర్సెస్ నందమూరి అనేలా డైవర్ట్ అయిపోయింది. సో ఏం చెప్తారు సార్ దీన్ని? ఇప్పుడు నేను చూశాను, ఇది మొత్తం టోటల్ ట్రోల్స్ చూస్తున్నాను, అవి చూస్తున్నాను. కమ్మ అంటారు, కాప్ అంటారు, ఇక నందమూరి వర్సెస్ మెగా ఫ్యామిలీ అంటారు. ఇవన్నీ ఇస్ ద కరెక్ట్ కాదు. రెండు విషయాలు నేను ముందు చెప్తా. సినిమాని సినిమాలాగా చూడాలి. సినిమాలో ఏదైనా సరే పెద్దవాళ్ళని గౌరవించడం అనేది మనం ఒప్పుకుంటాం. దాంట్లో ఎప్పుడు కూడా మనం గౌరవించాలి. సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకి మనం గౌరవించాలి. అది అక్కడ ఒక డైరెక్టర్ అక్కడ క్యారెక్టర్ ఏ విధంగా డిమాండ్ చేసిందో ఆ డైరెక్టర్ అక్కడ హీరో ఆ డిమాండ్ చేసింది చేస్తాడు తప్ప మెగా ఫ్యామిలీకి ఏ సంబంధం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ సినిమా డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ఆ రైటర్ ఉన్నాడు కదా, రాసి ఉంటారు, రాసింది చెప్పారు. మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి ఏం సంబంధం ఉంటుంది? 1. 2, కాపుకి కమ్మకి ఏం సంబంధం ఉంటుంది? ఇక్కడ కులాల మధ్యన సిచ్చులు పెట్టడానికి మాత్రమే తప్ప, ట్రోల్ చేయడం తప్ప నిజంగా మాకు సినిమా ఇండస్ట్రీలో కులం లేదు, కులం అనేది లేదు. మాది సినిమా కులం. ఓకే, అంటే మాది అందరం కలిపి ఇక్కడ సినిమా కులంలోనే అందరం అన్నదమ్ములుగానే ఉంటాం. ఎక్కడ మాకు డిఫరెన్సెస్ అయితే ఉండవు. మీరు కమ్మ, మీరు కాపు, మీరు రెడ్డి అని ఉండదు. మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు, ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి సావిత్రమ్మ దగ్గర నుంచి కాపు, ఒక కాపు బెల్ట్ నడుస్తుంది. దాసనారాయణ గారు, చిరంజీవి గారు ఒక కాపు బెల్ట్ నడుస్తుంది. అలాగే ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు కమ్మ బెల్ట్ నడుస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ అందరూ గుడ్ రిలేషన్షిప్లోనే ఉంటారు. ఎందుకంటే ఒక కమ్మ ప్రొడ్యూసర్ ఉండొచ్చు, ఒక కాపు హీరో ఉండొచ్చు, డిఫరెంట్. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో మనం పుట్టకముందు నుంచి ఇది ఒక నడుస్తుంది. నాగిరెడ్డి గారు ప్రొడ్యూసర్ ఉండొచ్చు, చక్రపాణి, ఇవన్నీ ఒక డిఫరెంట్. అయితే నేనేమంటున్నానంటే సినిమాని సినిమాలా చూడండి, ఒకటి. రెండోది, ఫస్ట్ కొరియన్ కనకరాజు సూపర్ డూపర్ హిట్ అయినందుకు అభినందనలు. ఎందుకంటే వరుణ్ తేజకి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా సూపర్ హిట్ వచ్చింది, రీబ్యాక్ అయ్యాడు. అనేది మనం కంగ్రాచులేషన్ చెప్పాలి. మళ్ళీ వచ్చాడు, ఆయన వచ్చినందుకు మళ్ళీ ఆయనకి కంగ్రాచులేషన్ చెప్పాలి, ఒకటి. రెండు, కంటెంట్ బాగుంటే ఏ సినిమా చూస్తారు. కంటెంట్ బాగాలేకపోతే ఏ డైలాగ్ ఉన్నా ఏది ఉన్నా సినిమా చూడరు. ప్రేక్షకులు మనకి సినిమా చూశారు అంటే బాగుంటాయి. ఈ మధ్యన అన్ని సినిమాలు హిట్లు వస్తున్నాయి అంటే కంటెంట్ బాగుంది. కంటెంట్ అనేది డైరెక్టర్స్ కరెక్ట్గా ఎంచుకుంటున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు 100 కోట్లు మేము సినిమా తీస్తున్నాం, 500 కోట్లు మేము సినిమా తీస్తున్నాం, 600 కోట్లు సినిమా తీస్తున్నాం, మరి ఎందుకు ఆడట్లేదు అంటే కంటెంట్ లేదు. మీరు పాన్ ఇండియా అనే మూవీ కోసం మొత్తం సినిమాని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు, పాడు చేసేస్తున్నారు. కానీ మనం పాన్ ఇండియా అనేది మర్చిపోయి మన రాష్ట్రం, మన తెలుగుదనం, మన సాంప్రదాయం, మనకి ఏది కావాలనేది మనం కరెక్ట్గా తీసుకుంటే కంటెంట్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చెన్నై లవ్ స్టోరీ, మీరు పెద్ద నుంచి మనం తీసుకుందాం, అన్ని సినిమాలు మనం తీసుకోండి, అంతకుముందు సినిమాలు తీసుకోండి, మనం అన్ని సినిమాలు పెద్ద నుంచి అన్ని హిట్సే. ఈరోజు పర్సంటేజ్ కావాలి అని మొన్నటిదాకా థియేటర్లో మేము మూసేస్తాం. ఇప్పుడు ఉన్న థియేటర్లో తెరుస్తున్నారు. ఎందుకంటే కంటెంట్ ఎక్కువ ఉంది, థియేటర్లు అన్నింటికి సరిపోవట్లేదు. కనుక థియేటర్ వాళ్ళ హ్యాపీగా ఉన్నారు. ఐఎమ్ థియేటర్ ఓనర్, నేను హ్యాపీగా ఉన్నాను. నాకు నెలకు 3 వారాలు రెంట్ వస్తుంది, హ్యాపీ. అంటే నేను ఏమంటున్నానంటే ఇలా విశ్వనాథ్ సన్స్ ఉంది, ఈ సినిమానే కాదు వచ్చే సినిమాలు కూడా అన్నీ ఆడాలి, రేపు అన్నీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుందాం మనం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే. అలాగే నేనేమంటున్నానంటే ఫ్యాన్స్ కూడా, మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, నందమూరి ఫ్యాన్స్ అవ్వచ్చు, నేను రిక్వెస్ట్ ఏమంటున్నానంటే ఇది సినిమాలా చూడండి. డైలాగ్స్ మరీ ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయా? ఇబ్బందికరంగా ఉంటే దాన్ని మనం విధంగా పెట్టుకోవచ్చు. కానీ మనం ఇక్కడ కులాలు ఏంటి, ఫ్యాన్స్ ఏంటి, వర్సెస్ ఎందుకు గొడవలు, ఎందుకు అలర్లు, ఏంటది?
అది మనం ట్రోల్ చేసుకున్న మాత్రాన మంచిగానే మనకు చెడ్డ వస్తుంది తప్ప ఇప్పుడు మీరు ఇంకోటి అందరూ కలిసే ఉంటారు. అవును. ఫ్యాన్స్ అనేది వేరియేషన్ డిఫరెంట్ ఉండకూడదు. ఫ్యాన్స్ కూడా అందరూ కలిసి ఉండాలి. మంచి కార్యక్రమానికి ఉపయోగించండి, మంచి అభివృద్ధికి ఉపయోగించండి, మీ హీరోని మంచి చేయడానికి ఉపయోగించండి. అంటే హీరోకి మాట రాకుండా మంచి చేయడానికి ఉపయోగించండి. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఉంది చిరంజీవి గారు, అలాగే బాలేబాబుది బసవతారకరామ్ ట్రస్ట్ ఉంది, ఇలా ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలి, ఎలా చేయాలని అవి చూద్దాం. కానీ ఈ విధంగా మనం ట్రోల్స్ చేసుకొని మీ హీరో గొప్ప, మా హీరో ఎవరు కాదండి. హిట్ అయితే హీరో గొప్పవాడు, ఫ్లాప్ అయితే హీరో చిన్నవాడు, అంతే. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. అది ఏ హీరో అవనియండి, ఎవరైనా హిట్ అయితే చాలా గొప్పవాడు, ఫ్లాప్ అయితే చిన్నవాడు, అంతే. ఈ రెండు మనం తెలుసుకోగలగాలి ఫస్ట్. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, చాలామంది దీనికంటే ఇప్పుడు ఏపీలో ఇప్పుడు జనసేన కావచ్చు, దాని తర్వాత టీడీపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు పొత్తుగా ఉన్నాయి. సో గవర్నమెంట్ ఫామ్ చేశాయి. సో చాలామంది ఏమంటున్నారంటే 21 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నందుకు మీకు ఇది జరగాల్సిందేలే అంటూ కూడా దీన్ని రాజకీయానికి కలుపుతున్నారు. దానికి రాజకీయ రంగు కూడా పిలుస్తున్నారు. నేను ఒక మాట అంట, 21 సీట్ ఇచ్చామని అనుకోవచ్చు, వాళ్ళు 21 సీటే ఇచ్చాం, మేము చాలా గొప్పగా ఇచ్చాం, మేము పక్కన కూర్చోబెట్టుకున్నాం డిప్యూటీ సీఎం అనుకోవచ్చు. ఇక్కడ జనసేన నాయకులు ఏమనుకుంటారంటే అసలు మా ఓట్లే లేకపోతే, మా సీట్లే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు, టీడీపీ గెలిచేది కాదని వాళ్ళు అనుకుంటారు. అంటే ఆ రోజు ఆ టైంలో కష్టకాలంలో ఎవరు వచ్చారు, ఎవరు నించున్నారు అన్నది ఒక్కసారి ఆ నాయకుడికి తెలుసు, ఆ కార్యకర్తలకు తెలుసు, ఆ నాయకులకు తెలుసు. ఆ రోజు ఎంత వేరియేషన్ ఓట్లో గెలిచారు, కూటమి బీజేపీ తీసుకొచ్చింది ఎవరు, ఈరోజు కూటమిని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను నడిపిస్తుంది ఎవరు అనేది అందరికీ తెలుసు. కనుక అందుకనే కార్యకర్తలు ఆవేశాల్లో ఇలా మాట్లాడుకోకూడదు. జనసేన పొత్తు ధర్మం పాటిస్తుంది, టీడీపీ పెద్ద పొత్తు ధర్మం పాటిస్తుంది. అందుకంటున్నాను ఇక్కడ హీరోలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, అంతా కలిసే ఉన్నారు. మీరందరూ కలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలి, కలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలి, అభివృద్ధి కార్యక్రమానికి ప్రయత్నం చేయాలి, మంచి కార్యక్రమానికి ప్రయత్నం చేయాలి తప్ప మీరు 21 సీట్ ఇచ్చి మేము పక్కన కూర్చోబెట్టుకున్నామని మీరంటే అసలు మా వల్ల మీరు గెలిచారని వాళ్ళు అనుకుంటే మీ ఇద్దరి వల్ల అగాధం వస్తుందే తప్ప నాయకుల దగ్గర మీకు అవార్డు రాదు. నాయకుల దగ్గర మీకు అవార్డు రాదు. ఎందుకంటే ఈజ్ ఎ గుడ్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు, ఈజ్ గుడ్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు, ఈజ్ లోకేష్ గారు. అంటే వాళ్ళకి ఆలోచన ఉంది, వాళ్ళకి అవగాహన ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, కాపులుగా ఒక బాధ మాకు ఉండొచ్చు, ఎప్పటికైనా మా కాపు నాయకుడు సీఎం అవ్వాలని ప్రయత్నం ఉండొచ్చు, కాపు నాయకుడు మేము పల్లకీలు మొయ్యడమేనా, పల్లకి ఎక్కడానికి లేదా అని మాకు ఉండొచ్చు, పల్లకి ఎక్కాలని మాకుంది, పల్లకలు మొయ్యడమేనా మా జీవితం అంతా, పల్లకి ఎక్కలేమా, ఏనాటికైనా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వలేరా, పల్లకి ఎక్కేవాడే అవుతాడు అని ఊహించుకుంటాం. అది మా హక్కు, మా రైటు. ఒక కాపు నాయకుడిగా, కాపు బిడ్డగా నేను ఊహించుకుంటా. పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచించుకున్నా అది నా రైటు, నా ఊహల్లో నేను ఊహించుకోవడం తప్పలేదుగా. అలాగా ఇక్కడ 2 పార్టీలు 3 పార్టీలు సవ్యంగా హ్యాపీగా నడుస్తున్నాయి. మనం రేపు 29ని ఎలా గెలవాలి, ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేటరీ మన 164 సీట్లని మనం ప్రజలకు ఏం చేసాం, ప్రజలకు ఎక్కడ ఏం చేస్తాం, ఏ విధంగా తీసుకొచ్చాం, మనం ప్రజల్ని అసలు ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఎమ్మెల్యే ఒక్కలేనా వెళ్ళి ప్రజల కోసం పట్టించుకున్నారా, రోడ్లు పట్టించుకున్నారా, బెల్ట్ షాపులు పట్టించుకున్నారా, మందు రేట్లు పెరిగిపోతున్నాయి, ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతున్నాయి, ఎంఆర్ఓ పని చేయట్లేదు, ఆర్డీఓ పని చేయట్లేదు, జాయింట్ కలెక్టర్ దగ్గర పడికాపులు కాసి వస్తున్నారు, సచివాలయాల్లో వెళ్తూ ఉంటే పని అవ్వట్లేదు, రోజుకి 5 సార్లు తిరగవలసి వస్తుంది, రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర సర్వర్ డౌను, రోజుకి రిజిస్ట్రేషన్లు ఆగిపోతూనే ఉన్నాయి. అలాగా గవర్నమెంట్ వర్క్స్ అన్నీ కూడా డిలే ప్రాసెస్ నడుస్తుంది. డిలే ప్రాసెస్ నడుస్తుంది. అది ప్రాసెస్ నడుస్తుందని ఎమ్మెల్యేని అడిగితే మినిస్టర్ని అడగాలంటారు, మినిస్టర్ని అడిగితే చీఫ్ మినిస్టర్ని అడగాలంటారు. కానీ అక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత విజయవాడ వైపు చూడడం తప్ప ఆ నియోజకవర్గం పట్టించుకున్నాడు అప్ టు ఇచ్చాపురం నుంచి ఇక్కడ దాకా కొంతమంది ఎమ్మెల్యేలు. మీరు రేపు ఎలా గెలగలుగుతారు, ఎలా రాగలుగుతారు?
ఇది మాది కామెంట్స్ చేయడం కాదు, దాని మీద బుర్రపెట్టండి. ప్రజలకు ఏం కావాలి, వ్యవసాయదారులకు ఏం కావాలి, వర్షాలు పడితే నీరు ఎందుకు బ్లాక్ అయిపోతుంది, డ్రైనేజీలు ఎందుకు మునిగిపోతున్నాయి, ఇవన్నీ ప్రజలకు మన అత్యవసర సమయాల్లో ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలి, ప్రజల్ని ఏ విధంగా నిలబెట్టాలి. మనకి పోస్ట్ వస్తేనే కాదు, పదవి లేకపోయినా పదవి ఉన్న పవన్ కళ్యాణ్ గారి సైనికుడిగా, చంద్రబాబు నాయుడు గారి సైనికుడిగా మన పనులు మనం చేయాల్సిన బాధ్యత ఉంది. చాలామంది అంటారు మాకు తెలుసు, మేము చేస్తున్నాం, మేము గెలిచేస్తాం. బాబు, మనం గెలుస్తున్నాం. 2019లో ఇదే మాట చెప్పి ఆయన ఓడించేశారు. ఇదే మాట చెప్పి ఆయన ఓడించారు. ఇదే సర్వేలు చెప్పి ఓడించారు. జగన్మోహన్ రెడ్డి గారి మటుకు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనుకుంటారు, వీళ్ళ మటుకు వీళ్ళు గెలుస్తారనుకుంటారు. ఈజ్ అ రియల్ స్టార్. రియల్గా తెలిసేది జనాల్లో నాడి తెలుసుకోగలగాలి. అందుకే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మీరు ఇందాకలో మాట అన్నారు, 21 సీట్ ఇచ్చి మమ్మల్ని మీ పక్కన కూర్చోబెట్టుకోవడం మాకు శాస్తి జరిగింది అన్నారు కదా. ఆ 21 సీటు ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జైలుకి వెళ్ళి ఆ రోజు నేను సపోర్ట్ ఉన్నానని బేసత్తుగా చెప్పబట్టే ఈరోజు 164 సీట్లతో ప్రజలకు ఏదో మంచి చేద్దామని ముందుకు వచ్చారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది నాయకులకు గుర్తుంది, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి, కార్యకర్తలు కలిసి ఉండాలి. ఓకే, అన్ని దాని మీద నేను చెప్పాను తప్ప ఇక్కడ ఇదని కాదు. అలాగే కొరియర్ కనకరాజులో పెద్ద ఆయన్ని ఏమైనా ఇబ్బంది పెట్టున్నా అలాంటి ఉంటే వాళ్ళు డైరెక్ట్గా తీసేస్తారు. అంతే తప్ప మనం ఇక్కడ మెగా ఫ్యామిలీకో నందమూరి ఫ్యామిలీకో గొడవలు లేవు, ఏ వర్సెస్ ఉండబోవు. కనుక అందరూ ఈజ్ రిలేషన్షిప్లోనే ఉంటారు. దయచేసి ఫ్యాన్స్ అందరూ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునే ఉండాలి తప్ప సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినా మనం తిట్టడం కూడా కరెక్ట్ కాదు ఏదిని. అలాగే నేను ఇంకోటి కూడా చెప్తాను, మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నా. నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పటికైనా కాపు నాయకుడిగా కాపుల్ని సీఎం చూడాలని కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. అది రంగా గారిని చూడాలనుకున్నాను, ముద్రగడ పద్మనాభం గారిని చూడాలనుకున్నాను, చేగుండ అర్రాంజావు గారిని చూడాలనుకున్నాను, దాసరి నారాయణ గారిని చూడాలనుకున్నాను, మెగాస్టార్ చిరంజీవి గారిని చూడాలనుకున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారి దాంట్లో అవుతుందేమో నా ఆశ. ఆశించడం తప్పులేదు, ఊహించుకోవడం తప్పులేదు. కనుక కూటమి ధర్మంలో ఎలాగొస్తే అలా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అంతే తప్ప ఇక్కడ కాంట్రవర్సల్ లేదు. సో సినిమాని వీళ్ళు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు ప్రొడ్యూసర్గా, సో గతంతో మీరు చేసినప్పుడు సినిమాలు చాలా రకాలైనటువంటి సినిమాలు చేశారు. అప్పుడు వేరు, స్టిల్ ఇప్పుడు వేరు సార్. ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా సీన్ పెట్టాలన్నా కానీ ఆ భయానికి గురి చేసేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏర్పడేది. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఇలాంటివి అంటే వర్క్ ఫ్రీడమ్ని అంటే ఏమంటారు, ఫ్రీడమ్ చాలామంది ఏంటంటే ఒక కాన్సెప్ట్ని లేకపోతే క్రియేటివ్ వర్క్ని కూడా బందీగా చేసేటువంటి పరిస్థితి ఏమైనా వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు సినిమాలో మనం ముందు వేస్తాం ఒక స్టీమర్, అంటే మనం దీని ముందు ఏమైనా వేస్తాం అంటే ఇది ఎవరిని కించపరచడానికో విభేదాలు లేను, ఇదన్నీ కూడా ఓన్లీ కల్పితం మాత్రమే వేస్తాం. ఎందుకు వేస్తాం అది? దీంట్లో సినిమాని 2.5 గంటలు ఏది చూసినా మీరు సినిమా స్టిక్గానే చూడండి తప్ప, మనం లేడీస్ ఉంటారు, భార్యగా యాక్ట్ చేస్తుంది, ఆ భార్య అయిపోదు. చెల్లెలుగా యాక్ట్ చేస్తే చెల్లెలు అయిపోదు. అంటే తాళి కట్టించుకుంటే భార్య అయిపోదు. అంటే ఈజ్ ద మూవీ ఎంటర్టైన్మెంట్స్ 2.5 hours మేము ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం తప్ప ఇంకోటి లేదు. కనుక సినిమాని అందుకే సినిమాటిక్స్ అంటాం. ఒకప్పుడు దాని మీద సెన్సార్ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇస్తుందో ఇస్ ద ఫైనల్. ఇప్పుడు కూడా ఫైనలే, కానీ రాద్ధాంతం చేస్తున్నారు. ఒకరు ఉద్యమం అంటారు, ఒక డైలాగ్, ఏ డైలాగ్ ఉంటే ఆ డైలాగ్ మీద ఒక కులాల ప్రాతిపదికన వస్తుంది, ఇంకోటి వస్తుంది, డిఫరెంట్ వస్తున్నాయి. ఈ డిఫరెంట్ ఎప్పుడైతే వస్తున్నాయో దాని మీద కొంచెం ఈ సినిమా డైరెక్టర్కి ఇబ్బందికరంగానే ఉంది. ఒక టైటిల్ వివాదం రావచ్చు, ఒక కులం మీద ఒక డైలాగ్ వస్తే ఇబ్బంది రావచ్చు, ఒక హీరో మీద మాట్లాడితే వివాదం రావచ్చు, లేకపోతే ఒక ఉద్యమం మీద మాట్లాడితే ఉద్యమం మీద వివాదం రావచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక్క మాట అంటానండి, నేను మాట్లాడితేనే కదా, మీరు వేస్తేనే కదా జనాలకు వెళ్తుంది. జనాల్లో ఇది జనాలు చూసి కదా చైతన్యవంతం అవుతారు. అంతే తప్ప మనం ఏది మాట్లాడకూడదు, సినిమాలో పెట్టకూడదు, చూడకూడదు, టీవీలో రాకూడదు అంటే ఎలా? అంటే కొన్ని ఉద్యమాల్లో కూడా ఈ ప్రాబ్లం జరిగాయి. అందుకనే మన సినిమాలాగానే చూడాలని మనం అనుకుంటాం. కాకపోతే ఒకప్పుడుకి ఇప్పటికీ ఒకప్పుడు రామారావు గారి మీద హీరో కృష్ణ గారు సో మెనీ మూవీస్ తీశారు. ఆ హీరోస్ అందరూ కూడా అప్పుడు కూడా కోపతాపాలు ఉన్నాయి. ఏమో కోట శ్రీనివాసరావు గారిని, రుద్విని, వాళ్ళని ఇలా చేస్తాం, కార్యకర్తలు వచ్చి ఇచ్చేస్తా ఉన్నారు. కానీ సినిమాని ఆపడానికి ఎవరికి రైట్ లేదు. సినిమా ఆపలేదు. జమదాగిరి ఎన్నో సినిమాలు తీశాడు. ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు తీశాడు, కాంగ్రెస్కి సపోర్ట్గా. అలా ఒక్కొక్కటి వంగవీటి మోహన రంగ గారు చైతన్యరథం సినిమా తీశారు. అంటే
ఎక్కడా కూడా అప్పుడున్నంత ఇది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే చిన్నదానికి పెద్దదానికి వచ్చి ధర్నాలు చేయడం, ఈ గొడవలు చేయడం, అల్లర్లు చేయడం అప్పుడు అంతగా లేదు. సోషల్ మీడియా కూడా లేదు. ఇప్పుడు ప్రతిదీ సోషల్ మీడియాలో రావడం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం, సోషల్ మీడియా మన చేతిలో ఫ్రీగా ఉంది కదా అని చెప్పి టక్కమని మనం ఏదో నొక్కడం, ఇదని చేయడం, అసభ్యకర పదజాలాలతో మనం ఇప్పుడు నేను మాట్లాడుతుంటాను, మన ఇద్దరు మాట్లాడితే కిందన పెడతారు, ఆ ఇష్టం వచ్చిన అసభ్యకర పదజాలాలు మాట్లాడుతుంటారు ఒక్కొక్కరు. కానీ మనమేం మాట్లాడం. ఎందుకంటే ఇప్పుడు విజ్ఞత ఉన్నోడికి పని ఉన్నవాడు ఏ మాట మాట్లాడు, పని లేనివాడే మాట్లాడతాడు. దానికోసం మనం పెద్దగా పట్టించుకోకూడదు. ఆడపిల్లలను కూడా అలాగే మాట్లాడుతున్నారు, యాంకర్లు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి విజ్ఞత లేదు, ఒక ఆలోచన లేదు. వాళ్ళ ఇంట్లో చెల్లి తల్లి కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఆడబిడ్డే ఎవరినైనా సరే. మనం అందుకనే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. సోషల్ మీడియా చేతిలో ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇప్పుడు కూడా నేనేమంటున్నా, రాజకీయాలకి మన నాయకుడికి మంచి పేరు వచ్చేటట్టు చూడాలా, మన హీరోకి మంచి పేరు వచ్చే పనులు చేయాలి తప్ప ఇలా 2 కులాల మధ్యన, 2 మతాల మధ్యన, లేకపోతే 2 హీరోల మధ్యన గొడవలు పెట్టడానికి మనం ప్రయత్నం చేయకూడదు అనేది మీరు అర్థం చేసుకుంటారని, ఆలోచిస్తారని, మంచి కార్యక్రమాలకు ముందడుగు వేస్తారని అందరు హీరోల అభిమానులకి కూడా నా రిక్వెస్ట్. అలాగే కార్యకర్తలు కూడా సమయంతో మనం అక్కడ నాయకులు అందరూ కలిసి ఉన్నారు, మనం కూడా అలాగే కలిసి రేపు మళ్ళీ 164, 175 అయ్యేటట్టు ఉండాలి తప్ప 164ని 29 చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.